గుడ్ మార్నింగ్. సాటర్డే అండ్ 10:30 AM రైట్ నా. ఇప్పుడే లేచి ఫ్రెష్ అయినా అండ్ ఆల్రెడీ బయటికి పోవడానికి కిందికి వచ్చిన. సో కథ ఏంటంటే, ఇక్కడ మన ఫ్రెండ్ ఒక పెద్ద మనిషి బయట షాపింగ్కి వెళ్దామని రెంట్ కార్ తీసుకున్నాడు. ఆ కార్ తీసుకునేదో కియా K4 తీసుకుంటే మనం కూడా కార్ కొనుక్కుందాం అనుకుంటున్నాం కాబట్టి మన లిస్ట్ లో కియా K4 కూడా ఒక ఆప్షన్ కాబట్టి మనకు కొంచెం అది కన్సిడర్ చేయొచ్చా లేదా ఏందో కొంచెం క్లారిటీ వస్తుందని చెప్పి కియా K4 తీసుకుందాం రా అని అడిగిన. సో ఇప్పుడు ఈ Chevrolet రిటర్న్ ఇచ్చేసి ఈ SUV పెట్టేసి మన కియా K4 తీసుకుందామని ప్లాన్. సో దానికోసం ఇప్పుడు ఆస్టిన్ ఎయిర్పోర్ట్ కి పోతున్నాం. Just then we got a K4. బాగుందా, చాలా స్పేస్ ఉంది. ఇనీషియల్ ఇంప్రెషన్స్ నైస్. ఇప్పుడే ఒక 1 minute అయింది తీసుకొని. ఇట్స్ స్మూత్, ఇట్స్ నైస్, మంచిగా అనిపిస్తుంది. చూడాలి కొంచెం నడిపిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ నైసా కాదా ఏందా పరిస్థితి తెలుస్తుంది. బట్ రైట్ ఆఫ్టర్ గెటింగ్ ఇన్ ఇక్కడ మనకి రైట్ లో కాలు ఎక్కడైతే టచ్ అవుతుండో ఇక్కడ అట్లా లేదు. ఇక్కడ కొంచెం స్పేస్ ఉంది, కొంచెం సీటింగ్ పొజిషన్ బాగుంది. దానికంటే మనకి రైట్ ది నీ ఎంత సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నా కానీ బంప్ అయితేనే ఉంటుండే. దీనికి అట్లా అయితలేదు. దిస్ ఇస్ అ బిట్ బెటర్. టచ్ అయితలేదు, ఆ పాయింట్ కి మనకు టచ్ అయితలేదు. సో ఇట్ ఫీల్స్ నైస్. ఇది కొంచెం బాగుంది. థ్యాంక్ యూ. చాలు ఈ మాత్రం చాలు. థ్యాంక్ యూ సో మచ్. సో కియా K4 తీసుకొని హోండా షోరూమ్కి వచ్చినాం. ఇక్కడ మన రెడ్ కలర్ హోండా సివిక్ బెస్ట్ డీల్ ఎంతకు వస్తుందో ఒకసారి కనుక్కుందామని చెప్పేసి ఇట్లా వచ్చినుండే. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అండ్ ఇక్కడ అన్న మంచోడు మనను ఒక బ్లాక్లో పిక్ చేసుకొని వేరే బ్లాక్లో డ్రాప్ చేయడానికి పోతున్నాడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ద రైడ్. హోండా. ఓకే, that's cool. Get in. It's just engine and air, okay? You're not gonna start every day. Just సో $31,745 ఆన్ రోడ్ ప్రైస్ అంట. ఫోమా ప్లేట్ అండ్ టింట్ ఎక్స్ట్రా, వీటన్నిటికి ఎక్స్ట్రా ఇస్తున్నాడు. నేను ఒక 29,000కి ఇస్తే ఇది కన్సిడర్ చేద్దాము తీసేసుకుందాం అని అనుకున్నా. బట్ అర్థమైతలేదురా, రేట్ మనం అనుకున్న దానికంటే 3,000 ఎక్స్ట్రా ఉంది. ఆల్మోస్ట్ 32,000 కాబట్టి 3,000 ఎక్స్ట్రా ఉంది. ఐ డోంట్ నో, చూస్తున్నా. మనకి కియా అయితే ఆల్మోస్ట్ 27,000కి ఆన్ రోడ్ వచ్చేస్తుంది. మనం తీసుకుందాం అనుకుంటున్నా కార్. A few moments later. లంచ్ టైం. మన రూమ్మేట్ బై చికెన్ వండిండు అండ్ మనీష్ గారు మళ్ళీ వండుకున్నాడు. 2 hours later. ఇట్స్ అబౌట్ 7:12 రైట్ నౌ. అప్పటి నుంచి దగ్గర ఒక 1.5-2 గంటలు మంచిగా ఎడిటింగ్ చేసుకున్నా. ఇట్ వాస్ అమేజింగ్ జాబ్. అంది నెక్స్ట్ వీడియో ఇన్ని రోజుల నుంచి పెండింగ్ లో ఉండే, ఎందుకంటే ఇట్ ఈస్ అ లాంగ్ వీడియో. అబౌట్ ఒక 30 minutes కంటే ఎక్కువ వీడియో లెంత్ ఉంది. అది ఎడిటింగ్ కి చాలా టైం పడుతుంది. దాంట్లో గ్రాఫిక్స్, యానిమేషన్ చాలా చేసేది ఉంది. ఆల్మోస్ట్ ఒక 1.5-2 weeks నుంచి అది ఆగిపోయి అట్లనే ఉంది. అండ్ ఫైనల్లీ ఇప్పుడు ఐ గాట్ ఇట్ బ్యాక్ అండ్ మెల్లగా అప్పటి నుంచి ఎడిట్ చేసుకుంటూ కూర్చున్నా. అగైన్ లాస్ట్ 2.5-3 hours నుంచి చేసుకుంటూ కూర్చున్నా. ఆల్ థ్యాంక్స్ టు దిస్ లిటిల్ టైమర్. ఇది ఒక చిన్న టైమర్ అమెజాన్ లో ఆర్డర్ చేసిన ఉండే. బేసిక్ గా పొమోడోరో టెక్నిక్ ని యూజ్ చేసుకునే ఒక టైమర్. దీనికి కొన్ని ప్రీసెట్స్ ఉన్నాయి. 5 minutes టైమర్, 10 minutes, ఇంకా 30 minutes, 60 minutes, ఇట్లా కొంచెం ప్రీసెట్స్ ఇచ్చిండు. మనం అది ఆన్ చేసి మనకు కావాల్సిన సైడ్ టేబుల్ పైన ఫ్లిప్ చేసి పెట్టేస్తే మెల్లగా టైమర్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ టైమర్ అయిపోయేంత వరకు నువ్వు ఫోకస్డ్ గా పని చేసుకోవాలి. వన్స్ ఇట్ ఇస్ డన్ యూ కెన్ టేక్ 1 or 2 minutes బ్రేక్ అండ్ యూ హ్యావ్ టు రిపీట్ ఇట్ అగైన్. సో అప్పటి నుంచి ఇలా చేసుకుంటే ఒక 2 గంటల నుంచి మంచి పని చేసుకున్నా. అండ్ ఈ గ్యాప్ లో నాకు వేరే లెవెల్ నిద్ర వస్తుండే. ఎందుకంటే ఇక మనీష్ ఉన్నాడు కదా, అప్పటి నుంచి బెడ్ మీద వండుకోరు అట్లానే ఉన్నాడు రా. లాస్ట్ 2.5-3 గంటల నుంచి వాడిని చూస్తుంటే నాకు నిద్ర వస్తుంది. చాలా కష్టపడి మ్యూజిక్ పెట్టుకొని అప్పటి నుంచి ప్రకాష్ రాజ్ లాగా ఇట్లా ఫీల్ అయ్యి ఫైనల్ ఎట్లనో ఓపిక తెచ్చుకొని ఎడిటింగ్ లో ఒక ఫేస్ కంప్లీట్ చేసిన. అండ్ ఐమ్ వెరీ హంగ్రీ రైట్ నౌ. అందుకే కొంచెం ఫుడ్ కూడా సెట్ చేసిన. మంచిగా డెమోన్స్ లేర్ ఎపిసోడ్ పెట్టుకొని లెట్స్ ఎంజాయ్ దిస్. Just then. మంచి స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి కొంచెం సేపు ఎడిట్ చేసినాం కాబట్టి ఇట్లా మైండ్ కొంచెం రిలాక్స్ చేసుకోవడానికి సినిమా చూద్దామని థియేటర్కి వచ్చిన. ఏం సినిమా అంటే ది గర్ల్ ఫ్రెండ్ సినిమా బాగుందని చాలా మంది చెప్తున్నారు. ఒకసారి పోయి అట్లా చూసి మనం కూడా కాస్త అట్లా వైబ్ ఎంజాయ్ చేద్దామని వచ్చింది. లెట్స్ గో. Moments later. ఓకే, మూవీ వాస్ నైస్. బాగుంది సినిమా అంతా. మెసేజ్ బేసిక్ గా 1.5 hour లో చెప్తే ఇంకా బాగుంటుండే. చాలా చిన్నగా చేసేయచ్చు సినిమాని. 1.5 hour లో చెప్తే బాగుంటుండే, కానీ ఆ ఇంపాక్ట్ కోసం ఎక్కువసేపు చూపించారు అనుకుంటా. అని మధ్యలో అబ్బా ఎందుకురా మళ్ళీ అవుతుంది అన్నట్లు కొంచెం కొన్ని ప్లేసెస్ లో అనిపించింది. బట్ ఓవరాల్ ఇట్ వాస్ అ నైస్ మూవీ. అంత బాగుండే. ఇంకా బాగా ఆ క్యారెక్టర్స్ ని చూస్తుంటే, వాళ్ళు తీసుకుంటున్న యాక్షన్స్ చూస్తుంటే బాగా ఫ్రస్ట్రేషన్ వచ్చిండే. మధ్యలో వాటర్ బాటిల్ ఇసిరేద్దాం అనుకున్నా, అంత కోపం వచ్చింది. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు నేను. బట్ ఐ హావ్ కంటైన్డ్ ఇట్ విత్ ఇన్. ఓవరాల్ సినిమా ఇస్ నైస్. ఏమంటావు మనీష్? నువ్వు రెడీట్ చూసుకునే అయిపోయింది కదా. రెడీ సగం టైం మనోడు సినిమా చూడరా అంటే మీములు చూపిస్తున్నాడు మధ్యలో. ఇప్పుడు ఒక మీమ్ ఉంటుంది చూడు, ఇట్ గాట్ రియల్. ఏం లేదన్నా, సినిమా మంచిగా ఉంది, కొంచెం నిద్రపోయినా, కొంచెం సేపు రీల్స్ చూసినా, మొత్తానికి టైం పాస్ బాగైంది నాకు. సో అది పరిస్థితి. ఇట్ వాస్ అ నైస్ వాచ్. Meanwhile. That's cool. There you go. Thank you so much. Is it a new iPhone? Yeah, this is a new iPhone. This is 17 Pro Max. It's a cake bar. It's a cake bar. MVP mindset. MVP.
సో వీఆర్ ఫైనలీ హోమ్ అండ్ ఐమ్ ఆఫ్ టు స్లీప్. టుమారో ఇస్ సండే. ఈ రోజు అయితే చాలా ఫోకస్డ్ ఎడిటింగ్ చేసిన బానే ఉంది, బట్ ఓన్లీ ఒక 15% ఆఫ్ ది ఎడిట్ కంప్లీట్ అయింది అంతే. అగైన్ ఇట్స్ అ వెరీ లాంగ్ వీడియో, సో ప్రాబబ్లీ రేపు అట్లీస్ట్ ఒక 50-60% అయిపోగొట్టడానికి చూద్దాం. ఐ థింక్ దట్ ఈస్ గోయింగ్ టు బి మై ప్రైమరీ టాస్క్ టుమారో. ఇట్స్ ఆల్రెడీ లైక్ 2:30 రైట్ నౌ. అందుకే ఐమ్ గోయింగ్ స్ట్రైట్ టు స్లీప్. మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా, అంతే మరి. బై.